ఫైనల్లీ దేవరా చూసినాం ఈ రోజుగా. పొద్దున్నే సంధ్యలో 7:30 షోకి వెళ్ళాం. సో మూవీ ఎట్లుందనేది డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు డీటెయిల్గా. ఎస్, ఈలోపు ఇంట్రో రోల్ చేసుకోండి. చెప్పలేం, అన్ఎక్స్ప్లెయినబుల్. బట్ బాగుందా బాగాలేదా అంటే ఏం చెప్తావు? అంతగా అనిపించలేదు సార్. సో డీటెయిల్గా మనం పాయింట్స్ వైజ్ వెళ్తే సినిమాలో పాజిటివ్ విషయం ఏమన్నా చెప్పు. పాజిటివ్స్ తారక్ పర్ఫార్మెన్స్. ఓకే, యాజ్ యూజువల్ తారక్ ఎన్టీఆర్ గారు ఎరగొట్టేసారు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇంకా వేరే వాళ్ళంత పర్ఫార్మెన్స్ ఏమంత అనిపించలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ బీజిఎం కూడా పర్లేదు అనిపించింది. కొన్ని సీన్స్కి అనిరుద్ బీజిఎం, మనం ఇన్న బీజిఎం అయినా అంటే మనకు ఆల్రెడీ రిలీజ్ అయిన బీజిఎంసే అవి. సియర్ సాంగ్ కానీ, రెడ్ సీ కానీ, ఇవన్నీ ఆ సీన్కి అక్కడికి కొంచెం మంచి అనిపించింది. నెక్స్ట్ ఇంకా అండ్ కాన్సెప్ట్, పేపర్ కాన్సెప్ట్ బాగా చాలా మంచిగా అనిపించింది అసలు. అది ఎగ్జిక్యూషన్ లోనే కొంచెం బిట్స్ కొట్టిందని. ఇంటర్వ్యూ చూసినప్పుడు కొట్టాల శివది భయం అనేది ఎంత ఇంపార్టెంట్, భయం ఎమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా బాగుంటుంది చెప్పడానికి అన్నప్పుడు నిజంగా కాన్సెప్ట్ మంచిగా అనిపించింది. కానీ అదే సినిమాలో ఇక్కడ టచ్ కూడా చేయలేదు, పెద్దగా ఎలివేట్ చేయలేదు ఆ కాన్సెప్ట్ ని. భయం భయం అని 2-3 సార్లు అంటుంటారు కానీ అసలు ఓవరాల్ గా ఫిలిం భయం గురించి అరే నిజంగా ఇట్లా అనే ఫీల్ అయితే ఏం రాలేదు. ఇంకా పాజిటివ్స్ సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫియర్ సాంగ్ ఒకటి చుట్టమల్లే పర్లేదు. ఆయుధ పూజ కూడా జస్ట్ ఓకే అంతేమనిపించలేదు. అంటే వాళ్ళు చాలా హైప్ ఇచ్చారు ఆ సాంగ్ కి. అంటే ఘోరంగా ఉంటది అసలు, మస్తు ఉంటది అని చెప్పారు. ఇట్ వాజ్ ఓకే అనిపించింది. అండ్ ఏం వర్కౌట్ అవ్వలేదు ఇంకా క్లియర్ గా. ఇంకా నెగటివ్ విషయానికి వస్తే ట్రీట్మెంట్, మెయిన్ గా రొటీన్ ట్రీట్మెంట్, ఫాదర్ అండ్ సన్ రివెంజ్, లేకపోతే రివెంజ్ అంటే మరి రివెంజ్ కాదులే కానీ అవును, బట్ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిలిం లానే ఉండే. కమర్షియల్ ఫిలిం ఎట్లుంటుందో అట్నే ఎప్పటి నుంచో చూసిన వాళ్ళు ఈజీగా ఏమవుతారో ప్రెడిక్టబుల్ అనిపించింది చాలా వరకు. రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేటే ఉండే సినిమా. అండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్ కూడా ఇంకా బెటర్ ఉండొచ్చు. అవును, ఇంకా కొంచెం బాగుండేది. విజువల్స్ అక్కడక్కడ తెలుస్తుంది, వరల్డ్ బిల్డింగ్ కూడా అసలు వాడి షార్ట్స్ కానీ అవి కానీ సీజీ కూడా కొన్ని షార్ట్స్ అయితే ఇక సిమిలర్ షార్ట్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. సేమ్ షార్ట్ కనపడుతున్నాయి. అవును, సేమ్ ఉండే అవి కూడా. అది కొంచెం ఇంకా కేర్ తీసుకొని చేసి ఉంటే బాగుండేది. అండ్ ఒకటే సెట్ క్లియర్ గా తెలుస్తుంది. ఒక సెట్ లో మొత్తం అంత అక్కనే చుట్టేసిరు అని చెప్పేసి వరల్డ్ బిల్డింగ్ పెద్దగా ఏమీ అనిపించలేదు. ఒక వరల్డ్ చూస్తున్నాం, ఒక సెపరేట్ ఒక ఊరు ఉంది, అట్లా ఇంత కనెక్ట్ అవ్వలే. కొంచెం ఆర్టిఫిషియల్ గానే ఉండే. అవును, చాలా వరకు ఎలివేషన్స్ కూడా ఆర్టిఫిషియల్ అనిపించినాయి. అసలు సటిల్ గా ట్రై చేశారు కానీ అంత హై ఇవ్వలేకపోయింది. ఫ్యాన్స్ కి ఎట్లనో తెలియదు కానీ యాజ్ ఎ మూవీ లవర్ మనకైతే అంత అనిపించలేదు హైస్ మూవీలో. సీన్స్ వర్క్ జస్ట్ అక్కడక్కడ 1 or 2 సీన్స్ అంతే కానీ ఇంటర్వెల్ ఒకటి. కరెక్ట్. ఇంకేమున్నాయి నెగిటివ్స్? ఇంకేమని చెప్పాలనుకుంటే జాన్వీస్ క్యారెక్టర్ అవును, అసలు ఇంపార్టెన్స్ అస్సలే లేదు. చెప్పాలంటే ఒక సాంగ్ కోసం ఉంది అంతే. ఒక సాంగ్ వస్తే బాగోదని చెప్పి 2 సీన్లు రాసినట్టు ఉంది అంతే. 2 సీన్లు అవి కూడా అంతే. 2 సీన్స్ ఉంటాయి. 2 సీన్స్, సాంగ్, 2 కాస్ట్యూమ్స్ అంతే. ఆ ట్రాక్ కూడా అంత బాగాలేదు. సెకండ్ హాఫ్ లో వస్తుంది. జాహ్నవి కపూర్ వాళ్ళ ఫ్రెండ్స్, ఆ ట్రాక్ కూడా అంత బోరింగ్ ఉండే. సెకండ్ హాఫే కొంచెం బోరింగ్ ఉండే, లాగ్ ఉండే. అసలు అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఉంది కాబట్టి డ్రాగ్ చేయాల్సి వచ్చింది, సీన్స్ యాడ్ చేసి. ట్రూ. ప్రీ క్లైమాక్స్ ఒక్కటి కొద్దిగా ఆ రివీలింగ్ ఏదైతే ఉందో దట్ వాస్ గుడ్, డీసెంట్, బాగానే ఉంది. అంటే ఇంటర్వెల్ ఎట్లా బాగుందో
క్లైమాక్స్ లో ఆ రివీలింగ్ ఒకటి బాగుంది, బట్ అవును పార్ట్ 2 లీడ్ కి అంత ఏం క్లిఫ్ కొంచెం అనిపించలేదు. క్లిఫ్ హ్యాంగరే కొంచెం ఇంకా అంతేం అనిపించలేదు చూడాలా ఇప్పుడు నేను అన్నట్టు అనిపించింది. అండ్ సినిమా ఎప్పుడు అయిపోతుంది అని కూడా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో. నిజంగా అంతా మనం అనుకున్నట్టే జరుగుతూ ఉంటది, ప్రెడిక్టబుల్ గా అవును, ఆడియన్స్ అవును. గెస్ చేసేయచ్చు ఏమవుతుంది నెక్స్ట్ అని చెప్పి. కరెక్ట్. అండ్ డైలాగ్స్ కూడా అవును, ఎలా అంత లేకుండే. మనకు మార్క్ కొరటాల మార్క్ డైలాగ్స్ కూడా అసలు లేవు. చెప్పిన కాన్సెప్ట్ ని కరెక్ట్ గా డిఫరెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండేది. కమర్షియల్ గా వెళ్ళడం వల్ల కమర్షియల్ అన్నా కానీ ఫుల్ కమర్షియల్ కూడా వెళ్ళలేదు. అవును, మళ్ళీ దాంట్లో సటిల్ ట్రై చేస్తా ఉన్నాడు. అవునవును. మేబీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతుండొచ్చేమో సెటిల్నెస్ అదంతా. కరెక్ట్. బట్ మాస్ ఆడియన్స్ అంతా ఏమో మరి డ్రాగ్ చేసినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ బాగా. అవును, 2 parts అనవసరం అసలు మూవీకి నన్ను అడిగి. కరెక్ట్. 1 part లో మొత్తం కంప్లీట్ చేసి వచ్చేమో. పార్ట్ 2 ఉండడం వల్ల ఫ్లాష్ బ్యాక్ ని కూడా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అవును పార్ట్ అదే ఫస్ట్ పార్ట్ లో అవును ఫస్ట్ హాఫ్ అవును. అంతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతుంది. జనరల్ గా మనకు కమర్షియల్ ఫిలిమ్స్ టెంప్లెట్ ఎట్లుంటది, ప్రెసెంట్ ఫస్ట్ చూపించి సన్ అవును. ఇట్లా ఉన్నాడు, ఉమ్. ఇంటర్వెల్కి వచ్చేసరికి వాళ్ళ నాన్న ఇట్లంట అట్లంట అని అవును, చెప్పి అవును. సెకండ్ హాఫ్ లో ఫాదర్ గురించి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అవుతుంది. ఎస్. ఇందులో ఒక్క చేసిన మంచి పని ఏంటంటే ముందు ఫ్లాష్ బ్యాక్. ముందే ఫ్లాష్ బ్యాక్ వేసేసారు. ఫస్ట్ హాఫ్ మొత్తం Correct. దేవరా గురించి ఉంటది, Hmm. హాఫ్ లో వరా గురించి ఉంటది, సన్ అవును, గురించి. అవును. సో ఆ వరాదే ఫస్ట్ హాఫ్ లో వేసి ఉంటే ఇంకా బోరింగ్ అనిపించేది ఇంకా audience అసలు కి. మొత్తానికి కనెక్ట్ మిస్ పోయేది. అయిపోయేది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ సెంటిమెంట్స్ ఎట్లున్నాయి ఆయుధ పూజ అవును, గురించి అవును. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే పర్లేదు అనిపించింది. అవును, బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వచ్చిందో ఇంకా అదంతా ఇట్లా పడిపోతూ వచ్చింది ఫిలిం. ఓవరాల్ కొంచెం మిస్ఫైర్ అని చెప్పాలి. అంతే. అటు కమర్షియల్ గా అవ్వలేకపోయిండు, ఇటు కాన్సెప్ట్ వైజ్ అవ్వలేకపోయిండు. ఏదో ఒక్కదానికి స్టిక్ అయినా పర్లేదు, బాగుండేది. కాన్సెప్ట్ మంచిది ఎత్తుకొని ఏమో అవును. ఇలా అయ్యేసరికి ఓవరాల్ గా అయితే కాన్సెప్ట్ వరకు బాగానే ఉండింది, ఎక్స్ప్రెషన్ ఫెయిల్ అయ్యని చెప్పాలి మేజర్ గా సినిమాలో. కరెక్ట్. ఇప్పుడు మేము డిస్కస్ చేసినట్టు పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పాలనుకుంటే జస్ట్ ఒక 1 time వాట్సాప్ ఇఫ్ యూ వాంట్ టు గో ఒకసారి ట్రై చేయండి అంతే. సో మా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ మళ్ళీ నెక్స్ట్ రివ్యూ కలుద్దాం. అంతవరకు సినిమాలు చూడండి, ఇలా మమ్మల్ని ఆదరిస్తూనే ఉండండి. బాయ్.